బెజవాడలో కురిసిన అతి భారీ వర్షాలకు అమరావతి మునిగిపోయింది. రూపుదిద్దుకుంటున్న సరికొత్త రాజధాని వరదలకే తట్టుకోలేదు. ఇక విశ్వనగరంగా ఏం మారుతుంది? ఇదే స్టైల్లో జరుగుతుంది కొన్ని రోజులుగా ప్రచారం. మరి ఇది నిజమేనా? అమరావతి వరద గుప్పెట్లో చిక్కుకుందా? చూద్దాం. విజయవాడ ఏరియాలో 2 రోజుల్లో దాదాపు 42 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఓవైపు కృష్ణానదిలోకి రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరింది. దీనికి తోడు బుడమేరు వాగు ఉప్పొంగింది. దీంతో విజయవాడ మునిగిపోయింది. అదే సమయంలో పక్కనే ఉన్న అమరావతి కూడా మునిగిపోయిందన్న ప్రచారం మొదలైంది. ఈ విషయం ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది తెలుసుకునేందుకు బిగ్ టీవీ టీం అమరావతిలో ల్యాండ్ అయింది. గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంది. బట్ అక్కడ అలాంటి పరిస్థితులు ఏమీ కనిపించలేదు. బాటమ్ లైన్, అక్కడ అలాంటి పరిస్థితులు ఏమీ కనిపించలేదు. మరేం కనిపించాయి? ఏపీ అసెంబ్లీ వరద గుప్పెట్లో ఉందా? లేదు. ఎమ్మెల్యే, ఐఏఎస్ అధికారుల నివాసాలలో వరద చేరిందా? లేదు. హైకోర్టు ప్రాంతం వరదలో మునిగిపోయిందా? లేదు. పోనీ చుట్టుపక్కల ప్రాంతాలు ఏమైనా మునిగాయా? అది కూడా లేదు. కానీ విజయవాడ వరదలో మునిగినప్పటి నుంచి ఒక ప్రచారం అయితే జరుగుతోంది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి వరద నీటిలో మునిగిపోయిందని ఈ ప్రచారం. బట్ నిజమేంటంటే వచ్చిన వరద వచ్చినట్టుగా కొండవీటి వాగు ఎత్తిపోతల ద్వారా కృష్ణానదిలోకి వెళ్ళిపోతుంది. రాజధాని ప్రాంతానికి కృష్ణానదికి మధ్యలో పెద్ద కరకట్ట ఉంది. వరద నీరు వచ్చింది, కానీ ఆ కరకట్ట వరకే వచ్చి ఆగిపోయింది. ఈ రెండింటి మధ్యలో ఉన్న కొన్ని భవనాలు మాత్రం కొంతవరకు మునిగాయి. మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం నది ఒడ్డునే ఉంటుంది, నదిలోనే ఉందా అన్న ఒక భావన కలిగించేటట్టు విధంగా ఉంటుంది అది. అందుకే దానిలోకి నీళ్లు వచ్చాయి. ఆ పక్కనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉంటున్న అద్దె ఇల్లు ఉంది. ఆ ఇల్లు కూడా నదికి ఆనుకునే ఉంటుంది. దీంతో ఆ ఇంటి ప్రాంతంలో కూడా స్వల్పంగా వరద నీరు చేరింది. దీంతో చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందంటూ కూడా ప్రచారం జరిగింది. సాధారణంగా ఏ నదిలోకైనా ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరినప్పుడు దాని పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం కృష్ణానదికి గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. ఇది సరికొత్త రికార్డు. ఇది ఒక బెంచ్ మార్క్. ఇప్పట్లో దీన్ని బీట్ చేసేంతలా వరదలు వస్తాయా అనేది కూడా డౌటే. వచ్చినా దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. మరి ఇలాంటి వరదల సమయంలోనే అమరావతి చెక్కు చెదరలేదు. సో ఇండైరెక్ట్గా అమరావతి చాలా సేఫ్ అనే ఒక సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా మనం అనుకోవచ్చు. అయితే రాజధానిపై విష ప్రచారం చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. రాక్షసులతో యుద్ధం చేస్తూ యజ్ఞం చేయాల్సి వస్తోందంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంక్షోభం నుంచి బయటపడడానికి తాము ప్రయత్నిస్తుంటే కొందరు మాత్రం ఇక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నాలు, రాజకీయాలు చేస్తున్నారంటూ ఇండైరెక్ట్గా వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. ఇవన్నీ కూడా జరిగితే సానుకూలంగా స్పందించి ఏ విధంగా ఎదుర్కోవాలనో ఎదుర్కొనే సమయంలో మీరు సహకారం ఇవ్వకపోతే పోతారు. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం, ఏదో అమరావతి మునిగిపోయిందంట, వీళ్ళని ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పోడ్చాల వీళ్ళ శ్మశానం అన్నారు, అక్కడనే పోడ్చాల, అప్పుడే బుద్ధి వస్తుంది. మనుషులకు బుద్ధి, జ్ఞానం ఉండాలి. ప్రజాహితం కోసం పనిచేయాలి. దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎడారి అంటారు. ఎడారి అంటే అమరావతి? ఇంకా సిగ్గు రాలేదు మీకు? అంటే ప్రజలు వింటారు కాబట్టి ఎదురుదాడి చేస్తారా మీరు? ఎన్ని రోజులు ఎదురుదాడి చేస్తారు? ఎదురుదాడి చేస్తే ప్రజలే చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేరస్తులు దబాయిస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు, కానీ ఎవరు ఇక్కడ భయపడరు. ఈరోజు కూడా పేపర్లో చూస్తున్నా, ఒక యజ్ఞం మారిగా ప్రజలను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక రాక్షసుల మారిగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఎక్కడిది న్యాయం? మేము ఒక పక్కన ప్రజల కోసం ముందుకు పోవాలన్నా, ఇంకొక పక్కన వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ కూర్చోవాలన్నా? ఈరోజు మళ్ళీ వర్షం పడిందంటే మేము భయపడుతున్నాం. మళ్ళా బుడమేరు పొంగితే నీళ్ళు వస్తే ప్యానిక్ రియాక్షన్ వస్తుందని మేము భయపడుతున్నాం. వీళ్ళకి బాధ్యత లేదండి? వీడు సమాజ హితం కోసం ఉండే పార్టీ అంటే ఇది. అమరావతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ ఎందుకు మునిగింది? పక్కనే ఉన్న గుంటూరులోని లోతట్టు ప్రాంతాలు ఎందుకు జలమయమయ్యాయి? వీటి మధ్యలో అమరావతి ఉన్న కూడా ఎందుకు మునగలేదు? దీనికి ఆన్సర్ అమరావతి మాస్టర్ ప్లాన్. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించే సమయంలోనే ఈ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. వరద వస్తే ఏం చేయాలి, నీళ్లు రాకుండా ఏం చేయాలి, ఇవన్నీ కూడా. రాజధాని గ్రామాల్లో ముంపుకు కారణమయ్యింది కొండవీటి వాగు. దాని ముంపు నుంచి రాజధానిని రక్షించేందుకు అప్పట్లోనే చర్యలు తీసుకున్నారు. అత్యధిక వరద వచ్చినప్పుడు సమస్య తలెత్తకుండా లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. వరద కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ ఏర్పాటు చేయడంతో ఈసారి ఆ వాగు ప్రవాహం సాఫీగా వెళ్ళిపోయింది. ఎలాంటి ముంపుకు అవకాశం లేకుండా అయిపోయింది. మొత్తంగా ఈ వివాదం అమరావతి నిర్మాణానికి వ్యతిరేక ప్రచారంగా మొదలైన అనుకూలంగానే మారిందని చెప్పాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.